నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. నీట్తో పాటు ఇతర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికు నిరసనగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు ప్రధాని నివాసాన్ని ముట్టడించారు. దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా 2 రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్తో పాటు ఇతర పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం, విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి నేతలు ప్రధాన నివాసం వద్ద మెరుపు ధర్నాకు దిగారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎస్సీపీ నేత సుప్రియా సూలే, కేరళ, కర్ణాటకకు చెందిన ప్రముఖ నేతలు, ఇండియా కూటమి ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ముందస్తు సమాచారం లేకుండానే ప్రధాని అధికారిక నివాసమైన లోక్ కళ్యాణ్ మార్గ్ ను చేరుకున్న నాయకులు అక్కడ బైఠాయించి 3 గంటలకు పైగా నిరసన కొనసాగించారు. ఈ అనూహ్య పరిణామాలతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమై భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ధర్నాను విరమించాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేతలను కోరినా వారు అంగీకరించలేదు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలైనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అంతకు ముందు లాఠీ చార్జ్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు పరామర్శించారు. అనంతరం మల్లికార్జున ఖార్గే నివాసంలో సమావేశమైన నాయకత్వం విజయ్ చౌక్ లో నిరసన చేపట్టాలనుకున్నప్పటికీ భారీ పోలీస్ బందోబస్తు కారణంగా వ్యూహం మార్చి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నివాసం వద్ద నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలు విద్యార్థులపై జరిగిన చర్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలానే దేశంలో ప్రజాస్వామ్య హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని ఆరోపిస్తూ తమ చేతులను జిప్ టైలతో బంధించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.